హలో, వెల్కమ్ టు జీబీకే క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను తులసిని. ఈరోజు మనము మహాలయ అమావాస్య అంటే ఏమిటి, దీన్ని ఎవరు జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి గురించి తెలుసుకుందామన్నమాట. సో ఈ మహాలయ అమావాస్య అనేది పితృదేవతలకి లేదా పితృదేవుళ్ళకి ఈ రోజున మనము శ్రద్ధాంజలి గడిస్తామన్నమాట. ఇంతకీ ఎందుకు గడించాలి అనేది కూడా ఉన్నది కదా, దాని గురించి కూడా తెలుసుకుందాం. సో పురాణాల ప్రకారం మనం కానీ చూసుకున్నట్లయితే మహాభారతం ముగిసిన తర్వాత కొంతమంది వచ్చింది స్వర్గానికి చేరుకున్నారు, కొంతమంది వచ్చింది నరకానికి చేరుకున్నారు అన్నమాట. సో స్వర్గానికి చేరుకున్న వారిలో ప్రథమగా వచ్చిందే కర్ణుడు ఉన్నారన్నమాట. ఎందుకంటే కర్ణుడికి ఉన్నటువంటి దయాగుణం, దయార్థశీలత మరెవ్వరికీ లేదన్నమాట. అందుకే ఈ కర్ణుడు మొట్టమొదటి స్థానంలో ఉంటాడనమాట. సో అయితే ఈ కర్ణుడికి స్వర్గంలో ప్రతిరోజు కూడా సరే ఆహారం బదులు బంగారు నాణ్యాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవి పంపిస్తూ ఉన్నారన్నమాట. ఒక 2-3 రోజులు చూసినాడు అతను. సో చూసి తనకు వచ్చింది ఏంటంటే చాలా బాధ కలిగి ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఇలా వేడుకుంటారన్నమాట. నాకెందుకు ఇలాగా మీరు చేస్తున్నారు, నేను చేసినటువంటి పాపం ఏమి అని అడుగుతారన్నమాట. అప్పుడు ఇంద్రభగవానుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, కర్ణ, నువ్వు అత్యంత దయార్థశీలుడు, దయాగుణం కలిగినటువంటి వాడు, నీవు భూలోకంలో ఉన్నప్పుడు అనేక దాన ధర్మాలు చేసినావు. సో అయితే నువ్వు అనేక దాన ధర్మాలు చేసినావు కానీ నీ పితృవులకు తర్పణం వదలలేదు, అంటే పితృవులకి పిండ ప్రదానం చేయలేదు. పితృవుల పేరు మీద నువ్వు ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి దాని ఫలితంగా నీకు ఇప్పుడు ఇలా నీవు అనుభవిస్తున్నావు అని చెప్పేసి ఇంద్రభగవానుడు వచ్చింది కర్ణుడికి చెప్తాడనమాట. అప్పుడు కర్ణుడు, స్వామి, దీనికి పరిష్కారంగా నాకు తిరిగి మీరు కొన్ని రోజులు గడువు ఇవ్వండి, నేను భూలోకంలోకి వెళ్ళి అక్కడ ఈ విధంగా నా పితృదేవతలకు తర్పణం వదిలి తిరిగి వస్తాను అని చెప్తాడనమాట. సో అదేవిధంగా ఇంద్రభగవానుడు యొక్క పర్మిషన్ తీసుకొని భూలోకం వచ్చి తన పితృదేవులకు తర్పణం వదిలి తిరిగి స్వర్గానికి వెళ్తాడనమాట. సో ఈ మొత్తం ఎంటైర్ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, సో మనకు సక్సెస్ రాలేదు, మనం కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము అంటే దానికి ఫస్ట్ అంటే ఆది దేవతలు అందరూ కంటే కూడా ముందుగా మనకు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉండాలన్నమాట. సో ఎవరైతే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కలిగి ఉంటారో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా సరే విజయం అనేది సాధిస్తారన్నమాట. సో కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏ విధంగా చూసుకుంటామో, వాళ్ళు లేనప్పుడు కూడా సరే మనము ఈ విధంగా తర్పణాలు వదలడము, గంగా స్నానం చేయడము, నెక్స్ట్ వారి పేరు మీద భోజనం 10 మందికి దానం చేయడం, ఇలాంటివన్నీ కూడా సరే ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యక్తిని ప్రగతి పదంలోకి తీసుకెళ్తారన్నమాట. సో ఉన్నత శిఖరాలు చేరడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇప్పుడు మనము కపిలేశ్వర స్వామి టెంపుల్ వద్ద వ్యూని చూడవచ్చును. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సరే ఈ టెంపుల్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఎర్లీ మార్నింగ్ 2 నుంచే బ్రాహ్మిన్స్ అయితే ఉంటారు. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కూడా సరే వారి పితృదేవతలకు ఈ విధంగా పిండ ప్రదానం అనేది చేస్తారన్నమాట. సో దాని యొక్క విజువల్స్ని కూడా మనము ఇక్కడ చూడవచ్చును. అక్కడ వచ్చిందే చుట్టుపక్కల టెంట్లు వేసేసి అందరూ అక్కడ కూర్చొని చేసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ అందరూ కూడా సరే వారు పితృదేవతలకు ఈ విధంగా పిండ ప్రదానం చేస్తున్నారు అన్నమాట. సో ఎక్కువగా రష్ ఉంటుంది కాబట్టి మీతో పాటు ఎవరైనా వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.